మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. స్కూల్లో ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది తిరిగిస్తే థ్యాంక్స్ చెప్తారు కదా. మరి మీ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇచ్చాం కదా, మరి థ్యాంక్స్ చెప్పరా? ఈ పిల్లలు కోర్టు ఆర్డర్ వల్లే ఈ ఇంట్లో ఉండగలిగారు అని. అంతేగాని వీళ్ళకి మనకి ఎలాంటి బంధం లేదు, ఏ సంబంధం లేదు. మనం ఎంత హెల్ప్ చేసినా తాతయ్య మనకి థ్యాంక్స్ చెప్పరు. అంతే కదా తాతయ్య? పదక్క వెళ్దాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. దేవుడా, ఏంటి నాకు ఈ బాధ? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష? ఆలోచించు. ఎవరికి ఏ అన్యాయం చేశావో, ఎవరికి ఏ నష్టం కలిగించావో ఏది వదిలిపెట్టదు నిన్ను. కర్మ ఫలితం అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. అయిపోయిందమ్మా, ఇంకలే. 11 ప్రదక్షిణలు పూర్తయ్యాయి, ఇంకలే. జాగ్రత్త. అమ్మా, మొక్కుబడిని దిగ్విజయంగా పూర్తి చేశావమ్మా. మంచినీళ్ళు తాగించండి. ఇంకొంచెం తాగు. చాలా థ్యాంక్స్ అండి. కాసేపు కూర్చుంటావా? పర్లేదు మేడం. నువ్వు మీ అక్క గురించి అంత మంచిగా చెప్తుంటే ఏమో అనుకున్నాను. మీ అక్కకి నీకు మధ్య ఎలాంటి బంధం ఉందో నాకు తెలీదు. కానీ నీ మాటల్ని, నీ ప్రవర్తనని చూస్తుంటే మీ అక్కంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. మీ అక్క నీకేమిచ్చిందో తెలియదు, కానీ నువ్వు మాత్రం తన మొక్కుబడి తీర్చుకున్నావు. మొక్కుబడి తీర్చుకోవడం నా బాధ్యత మేడం. ఇంకా మీరు మా అక్క నాకేమిచ్చిందని అడుగుతున్నారు. నేను తనకి చెల్లిగా పుట్టడమే నా అదృష్టం. అమ్మా నాన్న లేకుండా ఇద్దరం పెరిగాం. తనే నాకు అమ్మా నాన్న అయ్యి నన్ను పెంచింది. తను పస్తులుండి నా కడుపు నింపింది. నన్ను బాగా చదివించడం కోసం తను పార్ట్ టైం జాబులు చేసేది. నిజంగా నీలాంటి చెల్లుండడం కూడా తన అదృష్టం. మనస్ఫూర్తిగా ఇప్పుడు మొక్కు తీర్చుకున్నావు కదా, ఇక పిల్లలకేం కాదు, సంతోషంగా ఉంటారు. పిన్ని, హాయ్ అమ్మా. మీరెప్పుడొచ్చారు? మేము ఇందాకే వచ్చాంరా. మిమ్మల్ని దూరం నుంచి చూశాను. అక్కడ చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు కదా, తర్వాత మాట్లాడదాంలే అని ఆగాను. ఏంటి పిన్ని అలా అన్నా? టైర్డ్ గా ఉన్నావేంటి? మీ అమ్మ గురించిన మొక్కుంది. ఆ మొక్కు తీర్చకపోతే మీకేవైనా అవుతుందేమోనని మీకోసం పొర్లు దండాలు పెట్టింది. అవునా? పొర్లు దండాలంటే? ఇదిగో, ఇక్కడిలా పడుకుని రోల్ అవుతూ వెళ్ళాలి. ఇలా గుడి చుట్టూ రౌండ్స్ వెయ్యాలి. అవునా? అలా ఎన్ని రౌండ్స్ చేయాలి? 11 రౌండ్స్. అవునా? అయితే నేను చేసేవాణ్ణి కదా. అలా వేయకూడదు నాన్న, చిన్నపిల్లలు చేయకూడదు, నేనే చెయ్యాలి.
అలా రోల్ అవుతుంటే నీకు చాలా పెయిన్ వచ్చి ఉంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా పిన్ని. అంత పెయిన్ భరిస్తూ మీకోసమే ఇదంతా చేసింది. మీరు బావుండాలని, మీరు బాగా చదువుకోవాలని. ఓకేనా? మీరు హ్యాపీగా ఉంటారు కదా? హ్యాపీగా ఉంటాం. అవును, తాతయ్య కనిపించారు. తాతయ్య ఫోన్ మర్చిపోతే మేమే తీసుకెళ్ళిచ్చాం. అవునా? తాతయ్య ఎక్కడున్నారు? బయటే బయటే ఉన్నారు. ఉన్నారు. అవునా? సరే పదండి వెళ్దాం. ఇవ్వు. పదమ్మా. స్వామీజీ, స్వామీజీ, ఇందాక అలా చెప్పుకుంటూ వచ్చేసారేంటి? అంటే నేను అన్యాయం చేశానంటారా? నేను బిజినెస్లోనూ ఎందులోనూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేశాను. బాధల్లో ఉన్న వాళ్ళకి వెన్ను తట్టి ధైర్యం చెప్పాను. నేను ఎలాంటి తప్పులు చేయలేదు. కానీ మీరలా అనేసరికి నాకేమీ అర్థం కావడం లేదు. ఏమో, నువ్వు అన్యాయం చేశావో లేదో అది నీకే తెలియాలి. బాగా ఆలోచించు. కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే. నీ మనసులో ఒక ఆలోచన వస్తుందంటే దానికి బీజం ఉండనే ఉంటుందిగా. స్వామీజీ, నా మనసులో మాట మీకు చెప్తున్నాను. కానీ పెంచి పెద్ద చేసి చదివించి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తే అప్పుడు వాడు మా అందర్నీ కాదు అని తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. వాడి ప్రేమని దక్కించుకోవడం కోసం కన్నవాళ్ల ప్రేమని కూడా కాదనుకున్నాడు. 25 ఏళ్లు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నా నా కొడుకుని క్షణాల్లో మార్చేసింది అమ్మాయి. వాడి వల్ల మా ఇంటి పరువు పోయింది. మా కుటుంబ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగింది. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతే లేకుండా పోయింది. వాణ్ణి మర్చిపోలేక, దగ్గరికి తీసుకోలేక నరక యాతన అనుభవించాను. అందుకే వాడి పిల్లల్ని నా దగ్గరికి రానివ్వడం లేదు. పంతం పట్టింపు ఎవరి మీద? నీ వారసుల మీదనా? ఎందుకోసం? ఎవరి కోసం? ఏం సాధిద్దామని? ఇందులో నా కొడుకు తప్పేం లేదు స్వామీజీ. అంతా ఆ అమ్మాయి చేసింది. నా కొడుకు చాలా మంచివాడు. వాడికి సాయం చేయడం తప్ప మోసం చేయడం అస్సలు తెలియదు స్వామీజీ. నా కొడుకుని ప్రేమ పేరుతో తన వల్లో వేసుకుంది. మా అందరికీ దూరం చేసి వాణ్ణి పెళ్లి చేసుకుంది. వాణ్ణి కన్నందుకు మాకు కన్నీళ్లను మిగిల్చింది. చివరికి నా కొడుకుని ఈ లోకంలోనే లేకుండా చేసింది. తప్పంతా ఆ అమ్మాయిదే, మా వాడిది కాదు. మా వాడు చేసిన తప్పేంటంటే ఆ అమ్మాయిని ప్రేమించడం మాత్రమే. తన మాట విని మమ్మల్నందర్నీ వదిలి వెళ్ళిపోవడం. ఈ విషయంలో నేను మా అమ్మని కూడా పోగొట్టుకున్నాను. అంతా కళ్ళతో చూసినట్టే చెప్తున్నావు. నీకన్నీ తెలుసా? తెలుసు స్వామీజీ. మనం చూసిందే సత్యం కాదు. మనకు తెలిసిందే సర్వమూ కాదు. అన్నీ తెలిస్తే నువ్వు దేవుడు అవుతావు కదా. అన్నీ తెలుసు అనుకోవడం నీ అహంభావం. అన్నీ నేనే చేశాననుకోవడం నీ అవివేకం. ముందు దాన్ని మరచిపో. నేనే అన్నది ముందు మర్చిపో. నీ అహాన్ని తగ్గించు.